బొడ్డెమ్మ ఆటలతో బోరుగల్లు హోరెత్తిపోతోంది. 9 రోజుల పాటు మహిళలు ఆడిపాడే పండుగ బొడ్డెమ్మ. వరంగల్ జిల్లా ఆరేపల్లిలో ఉయ్యాల పాటలతో మహిళలు ఆడి పాడుతున్నారు. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా వేడుకను జరుపుకుంటున్నారు. వ్యవసాయ భూముల్లో నుంచి పుట్టమన్ను తీసుకొచ్చి బొడ్డెమ్మను తయారు చేశారు. చెక్కపీటపై ఒకదానిపై మరొకటి పేర్చారు. గిన్నెలో బియ్యం పోసి పసుపు ముద్ద గౌరమ్మను తయారు చేశారు. మధ్యలో పసుపు కుంకుమతో అలంకరించి ఆ గిన్నెను బొడ్డెమ్మ శిఖర భాగాన ఉంచుతారు. సాయంకాలం వేళ ఇంటి ముందు బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ మహిళలు పాటలు పాడుతారు.
బండి మీద పెట్టి బండికి కట్టలా కట్టి శ్రీముఖం కడిగి సందమామయ్యో శ్రీముఖం కడిగి సందమామయ్యో బాలగావాలే సందమామయ్యో మూడోగవాలకు బలుడొచ్చినాడు సందమామయ్యో బలుడొచ్చినాడు మంచిగా ఆడుకుంటాను. సంబరంగా సంతోషంగా 9 రోజులు ఆడతాం. ఆడి మంచిగా బాయిలు వేస్తాం, మంచిగా మొక్కుకొని బాయిలు వేస్తాం. చిన్నప్పుడు సిందర్లే వేసుకొని ఆడినాం. కోలాటం వేసేది, సప్పట్లు కొట్టుకుంటా ఉయ్యాల పాటలు పాడేది. మళ్ళీ ఇప్పుడు వేసుకుంటామని సంబరానికి వేసుకొని పాటలు పాడుకొని ఆడుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరం 10-15 మంది 20 మంది అందరం ఆడుకుంటాం. వాళ్ళందరం కమిటీ మెంబర్ల లెక్క ఆడుకుంటాం. నాకు వేయాలనిపించి సంబరానికి వేసుకున్నాం. పోయిన సంవత్సరం వేసిన, ఈ సంవత్సరం వేసిన. సంవత్సరాలలో అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. మేము కూడా ఒక సంవత్సరం బొడ్డమ్మనేసి ఆడాము. మేము చిన్నప్పటి నుండి మా అమ్మోళ్ళ ఇంటికాడ కూడా ఆడుకునేది. ఇప్పుడు మా ఒకటి పాతవాడ అని మా ఒకటి కమిటీ ఉంది. అందరం కలిసి ఏ పండుగలైనా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ బొడ్డమ్మ కూడా అట్లనే వేసుకొని కమిటీ మెంబర్స్గా ఆడుకొని కులమత భేదాలు లేకుండా కలిసి అందరము బొడ్డమ్మ పండుగ జరుపుకుంటాం. 9 రోజులు. ఫస్ట్ రోజు 5 ఇట్లా బొడ్డమ్మను 5 స్టెప్పులు వేసి 9 రోజులు బొడ్డమ్మ పండుగ పాటలు మట్టి పుట్టమట్టి తెచ్చి వేసి ఆడుతాం. ఉయ్యాల పాటలు, కోలాట పాటలు, బొడ్డమ్మై బతుకమ్మై పాటలు పాడతాం. మేము బొడ్డమ్మ పండుగ చేసుకోవాలంటే పుట్టమట్టి తెచ్చి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి పూజ చేసి ఆ పుట్టమట్టిని తవ్వి తీసుకొచ్చి అది పీట మీద 9 స్టెప్పులు పేర్చి 9 రోజులు ఆడుకుంటామండి. అది బొడ్డమ్మ మీద కలశం చెంబు పెట్టి అందులో బియ్యం వేసి ఆ గౌరమ్మను చేసి
గౌరమ్మను పెట్టి ప్రసాదాలు అందరు ప్రసాదాలు చేసుకొస్తారండి. రోజొక ప్రసాదం అందరు చేసి ఆడతారండి. ఇది మన తెలుగు సాంప్రదాయాలకు ఉట్టిపడేలా అందరూ ఆడుకుంటామండి. సంబరంగా బొడ్డమ్మ పండుగ జరుపుకుంటాం. పుట్టమట్టి తెచ్చి 5 స్టెప్పులు వేసి 5 రోజులు ఆడుకుంటాం. 9 రోజులు ఆడుకుంటాం. మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిశాయంటున్నారు అధికారులు. ఏడాది రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు పాలమూరు జిల్లా టాప్ ప్లేస్లో నిలిచిందని తెలిపారు. వర్షాలతో భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. ఇక జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడంతో పంట దిగుబడి అధికంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మహబూబ్ నగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు స్థాయిలో వాన కురిసింది. భూగర్భ జలాలు పెరగడంతో యాసంగి పంటలకు ఇబ్బందులు ఉండవంటున్నారు అధికారులు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 64%, నాగర్ కర్నూలు జిల్లాలో 69%, వనపర్తి జిల్లాలో 56%, జోగులాంబ గద్వాల జిల్లాలో 30%, నారాయణపేట జిల్లాలో 13% అత్యధికంగా వర్షం కురిసిందని తెలిపారు అధికారులు. గతం కంటే రెట్టింపు వర్షపాతం నమోదైందని తెలిపారు. దీంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణ వర్షపాతం 44 సెంటీమీటర్లు కాగా ఇప్పటికే 73 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాగర్ కర్నూలు జిల్లాలో 71 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లాలో 70 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లాలో 63 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 51 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తక్కువ రోజుల్లో ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు అధికారులు. దీంతో వరి, కంది, జొన్న, మొక్కజొన్న, పత్తి పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలకు కూరగాయల హబ్ కుదేదైంది. కూరగాయల దిగుబడి పడిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలకు లారీల్లో సరఫరా నిలిచిపోయింది. ఇక తోటలోనే టమోటాలు రాలుతున్నాయి. వంకాయ కాతలేదు, పూతలేదు. బెండకాయలు ఎండిపోతున్నాయి. తోటంతా వెతికినా కాయ కంటికి చిక్కడం లేదు. చేసేదేమీ లేక ఇక్కడ కూరగాయల తోటలను పశువులను మేపుతామంటున్నారు. కూరగాయల రైతులకు వర్షాల గాయంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలు రైతులకి కన్నీటిని మిగిల్చాయి. ప్రధానంగా కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కూరగాయల రైతులకి ఎలాంటి నష్టం సంభవించింది? కూరగాయల రైతుల దుఃఖంపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలు చిన్న సన్నకారు రైతులను పూర్తిగా దెబ్బతీశాయి. జిల్లాలో ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, గుడిహొత్నూర్, ఉట్నూరు మండలాల్లో 30,000 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా టమాటా, వంకాయ, బెండకాయ, బీరకాయలు, సొరకాయలు, చిక్కుడుకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మిర్చి పంటలు సాగు చేశారు. కూరగాయలు సాగు చేస్తే కాసుల వర్షం కురుస్తుందని భావించారు. అయితే రైతుల ఆశలపై భారీ వర్షాలు నీళ్లు చల్లాయి. వర్షాలకు తోటలోనే టమాటాలు రాలిపోతున్నాయి. ఒకవేళ టమాటాలు పండినా వాటిపై మచ్చలు ఏర్పడడంతో ప్రజలు కొనుగోలు చేయటం లేదు. దీంతో టమాటా పంటకు తీవ్ర నష్టం రావడంతో కొందరు రైతులు పశువులకు మేతగా వేస్తున్నారు. అంత మంచిగా ఉండే సారు ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. వర్షం కురిసి మొత్తం పోయింది. ఏం లేదు. 20-30 ఎల్లేటి 2-3 క్యారెట్లు ఎల్లు లేవు. వంకాయ, టమాటా అంత పోయింది సారు. ఉండపోత వర్షాలకు మొత్తం పోతున్నది. ఏమి లేదు, ఆశనే లేదు. పెట్టుబడి పెట్టింది అంత పోతున్నది. ఏమి లేదు సార్. చెట్టు అంతా జాడిచ్చినట్టు అయింది, ఎండిపోతున్నది. అంత పోయింది. టమాటా అంత పోయింది. ఎన్నో ఖర్చులు పెట్టి ఎన్నో కట్టెలు అవి బాయిల్లు, సూతిళ్ళు, మొగోళ్ళు, ఆడోళ్ళం ఇంత కష్టపడ్డాం. ఏమత్తున్నది. భారీ వర్షాల కారణంగా కూరగాయలు సాగు చేసిన రైతులంతా ఆవేదనలో ఉన్నారు. వంకాయ పంటకు కాతలేదు, పూతలేదు. పైగా కాసిన కాయలు తోటలోనే మురిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతోటి ఖాత లేదు. మరి వచ్చిన ఖాత కూడా మొత్తం వర్షానికి ఇలా మురిగిపోతుంది. మరి పుచ్చులు, మరి యాకం పెట్టుబడి అయ్యే భారం పడుతున్నది మా మీద.
మరి ఇంకోటి మేము పోయిన సంవత్సరం చంద్రపూర్ అట్లా ఈ దగ్గరున్న వీటికి నాగ్పూర్ అట్లా పంపిస్తుంటిమి. ఈ సంవత్సరం మన రైతు బజారుకు గంపతోటి అమ్ముకుందామన్నా కూడా వెళ్ళేటట్టు లేవు. మాకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు కొడతలేదు ఈ సంవత్సరం. ఆ వర్షాలకు వచ్చిన తెగుళ్ళకు మనం పురుగు మందులు, ఈ ఫంగిసైడ్స్, అధిక ధరలు, మరి అవి పెట్టుబడి కూడా మనకి వెళ్ళే ఛాన్స్ లేవు. మనం చిక్కుడుకాయ కూడా ఒక 10 ఎకరం వేసినాం. దాంట్లో కూడా మచ్చలు మొత్తం దాంట్లో కూడా తెల్లగా అవుతున్నది. మన ఫంగిసైడ్ మన అక్కడక్కడ కూడా తెగుళ్ళు వచ్చినాయి. దానికి కూడా నీళ్ళు ఆగుతోటి. ఇతర పంటల పరిస్థితి కూడా ఇలానే ఉందంటున్నారు. పంటలను రక్షించుకోవడానికి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి స్ప్రేలు చేస్తున్నా పంటల్లో మార్పు రావడం లేదంటున్నారు. దీంతో పంట కోసం తెచ్చిన అప్పులు మీద పడ్డాయి తప్ప పైసా లాభం లేదంటున్నారు. ఇలాంటి దుస్థితిని ఎప్పుడూ చూడలేదంటున్నారు. కనీసం సర్కార్ సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే కూరగాయలకి ఒక హబ్బు. మిగతా హైదరాబాద్ నుంచి ఏదైతే హైదరాబాద్కు ఇక్కడ నుంచి సరఫరా చేయడం, అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలకి కనీసం ఒక 5 నుంచి 6 రాష్ట్రాలకి ఇక్కడ నుంచి కూరగాయల్ని సరఫరా చేస్తుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో కూరగాయల రైతులపై కుండపోతగా కురిసిన వర్షాలు తీవ్రమైన దెబ్బతీసాయి. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి సర్కార్ కనీసం సబ్సిడీపై విత్తనాలన్నా మళ్ళీ విత్తనాలు నాటుకోవడానికి సహాయం చేయాలని ఈ రైతులు సర్కార్ను కోరుతున్నారు. వేములవాడలో వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు గంటసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి చేరాయి. భారీ వర్షం కారణంగా రాజన్న ఆలయ భక్తులు తడిసి ముద్దయ్యారు. ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు ఇప్పటికే చెప్పారు. ఇక సిరిసిల్ల జిల్లాకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. నాగార్జున సాగర్కు భారీగా ఫ్లడ్ కొనసాగుతుంది. 26 క్రాస్టిగ్లైట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 25,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 25,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులుగా ఉంది. వీకెండ్ కావడంతో పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో సాగర్ వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారాయి. సాగర్ 26 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి చూడడానికి వచ్చినాం. ఇక్కడ వాతావరణం కానీ వాటర్ ఫ్లో అంతా కూడా మంచిగా ఉంటుంది. ఈ ప్రదేశం చూడదగిన ప్రదేశం కాబట్టి మేము ప్రతి సంవత్సరం వస్తాం. అదేవిధంగా అందరూ కూడా వచ్చి ఈ యొక్క వెదర్ని ఎంజాయ్ చేయాలి. మంచి ఇటువంటి అవకాశం ఎప్పుడు, ఎందుకంటే గేట్లు ఓపెన్ అయినప్పుడు మాత్రమే ఇటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళా ఆ గేట్ నిండినప్పుడే వస్తుంది. కాబట్టి ఇట్లా అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రదేశాన్ని అందరూ కూడా చూసి ఆనందించాలని కోరుతున్నాం. సాగర్ 26 గేట్లు ఓపెన్ చేయడం వల్ల చూద్దామని వచ్చినాం. ఎప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో ఓపెన్ అయ్యేది. ఈసారి జూలై నుంచే స్టార్ట్ చేసింది కాబట్టి ఇది రెండోసారి తీయడం కాబట్టి తెచ్చుకొని వచ్చినాం. బాగా చూస్తాను, మంచి ప్రదేశం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కులాల కుంపట్లు ప్రజల్లో చిచ్చు పెడుతున్నాయి. గజ్వేల్లోని ఓ కాలనీ పేరును కులాని కోరకంగా 6 పేర్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో మట్రాస్పల్లి రోడ్డు పక్కన వినాయక్ నగర్ కాలనీ ఇటీవల ఏర్పడింది. ఇక్కడ సుమారుగా 25 వరకు ఇండ్లు ఉంటాయి. మొన్నటి వరకు దీన్ని కులాలకు అతీతంగా వినాయక్ నగర్ అని పిలిచేవారు. కానీ 2 రోజుల క్రితం ఇక్కడ మరో 5 పేర్లు వచ్చి చేరాయి. కాలనీకి వెళ్లే దారి వద్ద కొత్తగా 5 కులాల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ రెడ్డి, ఆర్యవేశ్య, ముదిరాజ్, విశ్వకర్మ, యాదవ్ ఎన్క్లేవులతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక అక్కడ గతంలో ఉన్న వినాయక్ నగర్ తో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన వాటితో మొత్తం 6 బోర్డులు అక్కడ దర్శనమిస్తున్నాయి. వీటిని ఆధారణ పోయేవారు వింతగా చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న కాలనీ వాసులు ఇలా రాత్రికి రాత్రి కులాల వారీగా విడిపై బోర్డులు ఏర్పాటు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక కాలనీకి ఒకే కాలనీలో 6 పేర్లతో కూడిన బోర్డులను చూస్తూ ఉంటే చర్చనీయంగా మారింది.
ఆ యొక్క చర్చనీయంగా మారడానికి కారణం ఏంటంటే అక్కడ వెళ్తున్న వారందరూ ఆ యొక్క బోర్డులను చూస్తూ ఉంటే అక్కడ 6 కులాల పేర్లు పెట్టడము, మరి ఇక్కడ పూర్తిగా కుల వ్యవస్థ కనబడుతుంది. వెంటనే ఆ కాలనీ నివాసులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఏవైతే బోర్డులను ఉన్నాయో ఆ పేర్లను తీసేసి ఒక కాలనీకి మంచి పేరు పెట్టుకోగలరని చెప్పి పలువురు అభిప్రాయపడుతున్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కాలనీకి మంచి పేరు పెట్టుకొని ఉండాలని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఖమ్మం భద్రాద్రి జిల్లాలో కరకట్టల కష్టాలు తప్పడం లేదు. గోదావరి మున్నేరు వరదను అడ్డుకోవడం కోసం మొదలుపెట్టిన పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక భూసేకరణలో ఆలస్యం, కొంతమంది కోర్టుకు పోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా కరకట్టల నిర్మాణం ఆలస్యానికి కారణమవుతుంది. భద్రాద్రిలో గోదావరి, ఖమ్మంలో మున్నేరుకు కరకట్టల నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. రెయిన్ సీజన్ కావడంతో భారీ వర్షాలు పడుతుండటంతో వరద ఎప్పుడు ముంచెత్తుతుందోనన్న టెన్షన్ పరిసర ప్రాంతాల ప్రజల్లో కనబడుతోంది. ఖమ్మం సమీపంలో మున్నేరు నదికి ఇరువైపులా పోలేపల్లి నుంచి ప్రకాశ్ నగర్ వరకు 8.5 కిలోమీటర్లు కరకట్ట నిర్మాణ పనులు మొదలయ్యాయి. 690 కోట్ల అంచనాలతో పనులు చేస్తున్నారు. మున్నేరు నది మధ్య భాగం నుంచి 2 వైపులా సుమారు 700 అడుగుల వెడల్పుతో గోడలను నిర్మిస్తున్నారు. అక్కడక్కడ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా 900 అడుగుల వరకు పెంచుతున్నారు. భవిష్యత్తులో మున్నేటికి ఎంత వరద ప్రవాహం వస్తుందనే ముందస్తు అంచనాలు కట్టి గోడలను 33 అడుగుల ఎత్తున నిర్మిస్తున్నారు. గోడకు అడుగు బాగాన 33 అడుగుల వెడల్పుతో పైకి వచ్చేసరికి 2.50 అడుగుల వెడల్పు ఉండేలా గోడల నిర్మాణాలను డిజైన్ చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు రూపొందించిన అంచనాలతో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ రక్షణ గోడల నిర్మాణాలను డిజైన్ చేసింది. అయితే గోడ చివరి భాగంలో కనీసం 5 నుంచి 6 అడుగుల వెడల్పు ఉండాలని, తద్వారా భవిష్యత్తులో ఈ గోడ ఎత్తును పెంచుకునే విధంగా డిజైన్ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించినట్లుగా తెలిసింది. అయితే దీనికి అంచనాలు పెరిగే ఆస్కారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో నిర్మాణం ఆలస్యమవుతోంది. కొన్ని చోట్ల భూసేకరణ పనులు పూర్తి కాలేదు. మరికొందరు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆర్సీసీ వాల్స్ నిర్మాణం ఆలస్యం అవుతోంది. కట్టక తొందరగా వస్తుందేమో అని చూస్తున్నాము. కొద్దిగా కడుతున్నారు. అటు తొందరగా వస్తే మేము ఇంకట చిన్నపిల్లగాలతో ఇబ్బంది పడుతున్నాము. తొందరగా రావాలని కోరుతున్నాము. మా చిన్నపిల్లగాలతో వద్ద వచ్చినప్పుడల్లా బయటికి పోవాల్సి వస్తుంది. భయంతో బతకాల్సి వస్తుంది. ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. వస్తుంది అని అంటారు కానీ ఏం రావట్లేదు. మున్నేరు నుంచి ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కనీసం 3 లక్షల క్యూసెక్ల వరద నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. భవిష్యత్తులో 5 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా, ఆ నీటిని సంరక్షించుకునేలా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మధ్యలో వీలైనన్ని చెక్ డ్యాంలు నిర్మించాలని సూచించారు. కానీ ఆ దిశగా పనుల్లో పురోగతి కానరావడం లేదు. వాల్స్ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రస్తుతం దానవాయిగూడెం దగ్గరున్న చెక్ డ్యాం ఎత్తును పెంచాలని, ఆ తర్వాత కింది భాగాన కాల్వ ఒడ్డు, రంగనాయకుల గుట్ట సమీపంలో మరొక చెక్ డ్యాం నిర్మిస్తే వరద నీటిని ఇక్కడే రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక భద్రాద్రి గోదావరి విషయానికి వస్తే భద్రాచలం పట్టణానికి 7 కిలోమీటర్ల పొడవున కరకట్ట రక్షణ ఉంది. అయినా పట్టణంలోని సగం ప్రాంతం ముంపుకు గురైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోగా వాటి సమీప కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో పోలవరం ప్రాజెక్టుతో గోదావరి వరద ప్రవాహం తీరులో ఏమైనా మార్పులు వచ్చాయా అని తెలుసుకునేందుకు కాంటూరు లెవెల్స్ను మరోసారి లెక్కించాలని నిర్ణయించారు. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొత్తగా కాంటూర్ లెవెల్స్ను లెక్కించడం, అందుకు తగ్గట్టుగా కొత్త ఫ్లడ్ మాన్యువల్ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. పనులు లేట్ అవడం వల్ల ఇవాళ దాని యొక్క ఎస్టిమేషన్ కూడా పెరిగిపోయింది. 38 కోట్లతో అయిపోద్ది అనుకున్న పని ఇవాళ 100 కోట్లకు పెరిగింది అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే హైవే రోడ్డు మీద అప్రోచ్ పెంచాలి అంటే దానికి సంబంధించిన ప్రమాణాలు పాటించాలని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది. కాస్త ఈ భద్రాచలాన్ని పట్టించుకొని తక్షణమే ఈ కరకట్టని పూర్తి చేసే దానికోసం మరి ప్రయత్నం చేయాలి. మళ్ళీ వరదలు కనుక ఇట్లాగే వస్తే మరి ఏం జరుగుద్దో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఆ రకమైన చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక బూర్గంపాడు, సారపాక, చర్ల భద్రాచలం మధ్య ఉన్న రహదారుల్లో హై లెవెల్ వంతెనలు నిర్మించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా అది నెరవేరడం లేదు సరికదా, కనీసం సాధారణ పనులు కూడా సకాలంలో జరగడం లేదు. దుమ్ముగూడెం భద్రాచలం మార్గంలో తూరుబాక దగ్గర కుంగిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం ఏడాది క్రితం ప్రారంభమైంది. ఈ ఏడాది శ్రీరామనవమి నాటికే వంతెన నిర్మాణం పూర్తి చేయాలనుకున్నా
ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు. చివరకు 45 అడుగుల వరదకే ఈ వంతెన దగ్గర అప్రోచ్ రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద నుంచి భద్రాచలం పట్టణాన్ని కాపాడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే పనులు మొత్తం కూడా నట్టనడక నడుస్తూ ఉంది. ఒక సందర్భంలో కాంట్రాక్టర్ బిల్లులు కావటం లేదని చెప్పి పని మొత్తం కూడా ఆఫ్ చేయడం జరిగింది. దీనివల్ల భద్రాచలం పట్టణం నష్టపోతూ ఉంది. గోదావరి వరద వల్ల తక్షణమే ఇప్పటికే 3 సంవత్సరాల కాలం అయిపోయింది కాబట్టి తక్షణమే ఈ యొక్క కరకట్ట పనులు పూర్తి చేయాలని చెప్పి ఆ రకంగా భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరద నుంచి కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ఏటమ్మటి చివరిలో ఉంటున్నాం. మాకు ప్రాణగండం బాగుంది. తొందరగా సీసీ వాళ్ళు తొందరగా కట్టాలి. మా పోయినసారి కూడా చాలా నష్టపరిహారం చాలా జరిగిపోయింది. మా ఇంటి రేకులు వెనుకలు వేసిపోయినాయి. ఇల్లు కూడా పడిపోయింది. మరి చాలా నష్టపోయినా. మేము ఇంట్లో పైసలు కూడా పోయినాయి. ఎంతవరకైనా పర్లేదు తీసుకోండి. మేము మా ఇల్లు పైన బాధలేదు, తీసుకోండి. ఎంతవరకైనా తీసుకోండి. అది మాకు సీసీ వాళ్ళు మాత్రం కంపల్సరీ కావాలి మాకు. ఇక పోలవరం, సీతారామ ప్రాజెక్టులతో తీర ప్రాంతాల్లో ఎలాంటి ముంపు సమస్య రాకుండా గోదావరి నదికి ఇరువైపులా భారీ కరకట్టలు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కొంత పనులు కూడా జరిగాయి. కానీ సీతమ్మ సాగర్కు అనుమతులు రాకపోవడంతో ఈ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో 48 అడుగుల వరద వస్తే బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయి. సీతమ్మ సాగర్కు త్వరగా అనుమతులు సాధించి కరకట్టల నిర్మాణం చేపడితే ముంపు నుంచి జిల్లా రైతులకు భరోసా లభిస్తుంది. ఇక మరోవైపు భద్రాచలం కరకట్ట పనులు మొదలై 2 సీజన్లు గడిచినా నేటికీ ఓ కొలిక్కి రాలేదు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మన్యంకొండ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. తిరుమలకు ఎంతో సమీప్యత కలిగిన మన్యంకొండకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన తరలివచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. గత వైభవాన్ని చాటి చెప్పేలా కొండపైకి కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. పాలమూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రాల్లో మన్యంకొండ ప్రధానమైంది. ఎంతో చారిత్రక వైభవం కలిగిన మన్యంకొండ ఆధ్యాత్మిక క్షేత్రంగానూ విరాజిల్లుతోంది. మునులు తపస్సు చేసిన ప్రాంతం కావడంతో మునుల కొండగా పిలువబడుతోంది. కాలక్రమేణా మన్యకొండగా మార్పు చెందింది. తిరుమలకు మన్యంకొండకు చాలా దగ్గరి పోలికలున్నాయి. తిరుమలలో 7 కొండలపై శ్రీవారు వెలిస్తే మన్యంకొండలో 3 కొండలపై వెంకన్న వెలిశారు. గుహలో స్వామివారు స్వయంభూగా వెలవడం ఇక్కడ క్షేత్ర ప్రత్యేకత. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రమిది. మన్యంకొండపై నెలకొన్న కోనేటి రాయుడి దర్శన భాగ్యం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. వాహనాల్లో వెళ్లాలంటే మెయిన్ రోడ్డు నుంచి ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. కాలినడకన వెళ్లే భక్తులు మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుంటారు. తీరితే తిరుపతి, తీరకపోతే మన్యంకొండ అన్నది భక్తుల నానుడి. తిరుమలకు వెళ్లే ఆర్థిక స్తోమత లేనివారు మన్యంకొండలో స్వామివారిని దర్శించుకుంటే అంతటి పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. అందుకే పాలమూరు జిల్లాలోని ఎన్నో గ్రామాల ప్రజలకు, లక్షలాది భక్తజనానికి మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా మారారు. తవ్వని కోనేరు, ఉలిముట్టని శిల్పం, చేయని పాదాలు, కట్టని గుడి మన్యంకొండ ప్రత్యేకత. స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వెలిసిన క్షేత్రమిదే. స్వామివారి గర్భగుడి గుహలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. తిరుమల వెంకన్నపై అన్నమయ్య కీర్తనలు రచిస్తే మన్యంకొండ వెంకన్నకు హనుమదాసు కీర్తనలు పాడారు. తమిళనాడులోని అలహరి గ్రామానికి చెందిన కేశవయ్య కుటుంబ సభ్యులు వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఎంతో మంది వాగ్గేయకారులు మన్యంకొండపై కీర్తనలు రాశారు. వారిలో హనుమదాసు ప్రముఖులు. మన్యంకొండ అంటే చాలామంది అది మాన్యపు కొండ, ఎందుకంటే ఇది రైతులకు చక్కని భక్తిని అందించేటువంటి ఒక కేంద్రము. ఈ కేంద్రంలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి వెలిసినట్లుగా మొదటి నుంచి మన పురాణాలు చెప్తున్నాయి. దీన్ని రామదాసు గారు దాసు సాహిత్యంలో కూడా దీన్ని చెప్పడం జరిగింది. ప్రతి శనివారం పోదాం మన్యంకొండకు అంటూ పాలమూరు యువకుల బృందం మన్యంకొండకు కాలినడకన పయనమవుతున్నారు. మన్యంకొండ స్టేజ్ నుంచి కొండపైకి భక్తి శ్రద్ధలతో కాలినడకన వెళ్లి ఉదయం వేళలో స్వామిని దర్శించుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి స్వరలహరితో పాటు కొన్ని బృందాలు కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు. గతంలో ఈ ఆనవాయితుండేది. కాలక్రమేణా కొండపైకి వాహనాల్లో వెళ్లే వారి సంఖ్య పెరిగింది. కాలినడకన వచ్చేవారి సంఖ్య తగ్గింది.
క్షేత్ర విశిష్టత తెలిసిన భక్తులు మన్యకొండ ప్రాధాన్యతను వివరించేలా కాలినడకన చేరుకొని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో దివ్యక్షేత్రమైన మన్యంకొండ క్షేత్రము ప్రసిద్ధిగాంచినది. ఇది తీరితే తిరుపతి, తీరని వాళ్ళకి మన్యంకొండ అని నానుడి మన ప్రాంతంలో ఉన్నది. మరి అటువంటి దివ్యక్షేత్రాన్ని రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు పాదయాత్రగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని వారు కోరిన కోరికలను తీర్చుకుంటున్నారు. మన్యకొండ జాతర ఓ మహాఘట్టం. ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం. ఇంతటి విశిష్టత, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతం పర్యాటకంగానూ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సౌకర్యాలు అంతంత మాత్రమే. నిరాదరణకు గురైన ఈ క్షేత్ర విశిష్టతను మరింతగా విస్తరింపజేయాల్సిన అవసరం ఉంది. ఎంతో పవిత్రమైన క్షేత్రం తిరుమల తరహాలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. గతంలో దాదాపు 50 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేయాలని ప్రతిపాదించారు. కానీ పనులు ముందుకు సాగటం లేదు. రోప్ వే, స్కై వాక్తో పాటు శ్రీ వెంకటేశ్వర హరిత హోటల్, శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం, అలాగే వెంకటేశ్వర పార్క్ ఏర్పాటు ప్రతిపాదన కలగానే మిగిలిపోయింది. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే తెలంగాణలో మరో గొప్ప పుణ్యక్షేత్రంగా మన్యకొండ మారనుంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది సర్కార్. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో మహిళా సంఘాలకు కౌజుపిట్టల పెంపకంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఇవి సక్సెస్ అయితే మరిన్ని ప్రాంతాల్లో విస్తరించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి మండలంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. శేషగిరి నగర్ గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి దుర్గాంబిక ఎస్జీ, అరుణోదయ గ్రామ సమైక్య ఆధ్వర్యంలో కౌజుపిట్టల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పెంపకం సజావుగా సాగి ఆశించిన విధంగా అమ్మకాలు జరిగితే జిల్లాలోని ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అధికారులు. మాకు కలెక్టర్ గారు సహకారంతో మేము పెంచుతున్నామండి. మా షెడ్ ఖర్చు వచ్చి 70,000 అయిందండి. మేము ఆ పిట్టల్ని సంతకైనా తీసుకెళ్ళి మేము అమ్ముకోగలుగుతాం, లేకపోతే ఫోన్ ద్వారానైనా మేము ఇంటికి వచ్చినా అమ్మగలుగుతాం, అలాగనే గుడ్లైనా అమ్మగలుగుతాం. ఈ పేద కుటుంబాన్ని చూసి మేము ఈ వ్యాపారం పెట్టుకున్నామని మాకు కలెక్టర్ సారు చాలా మాకు చెప్పారండి. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో కౌజుపిట్టల మాంసానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో వీటి పెంపకం, అమ్మకాలు చేయడంతో మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుందని డిఆర్డీఏ మహిళా సంఘాల అధికారులు అంటున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ప్రయోజనాలుండడంతో ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన శేషగిరి నగర్లో 600 పిల్లలు కొనుగోలు చేసి పెంపకాన్ని మొదలుపెట్టారు. అది షెడ్కి వాటికి మొత్తం కలుపుకొని మాకు 70,000 దాకా ఖర్చు వచ్చింది. ఆ 30,000తోని అందులోనే మేము కౌజు పిట్టలు తీసుకొచ్చాము. 600 పిట్టలు మేము తీసుకొచ్చాము. అవి 3 డేస్ పిల్లలు. అప్పటికి ఫీడ్ వచ్చి కింట 5,000 రూపాయలు ఉంటుంది. మేము సంతలో కానీ రెస్టారెంట్లో కానీ అమ్ముకుంటాము. వాటి గుడ్లను కూడా మేము అమ్ముకొని దాన్ని అభివృద్ధి చేస్తామని మేము కలెక్టర్ గారికి చెప్పాము. ఇలాంటి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఉద్దేశం కొద్దీ సారు మహిళల పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. పెంపకానికి కావాల్సిన షెడ్, అవి తినే ఆహారం, వాటి ఖర్చు మొత్తం కలిపి 60,000కు పైనే అయ్యిందని, ఇందులో 30,000 వరకు మహిళా సంఘం నుంచి రాగా మరో 30,000 నిర్వాహకులే భరించినట్లు చెప్తున్నారు. వీటి ధర జత 200 వరకు ఉంటుంది. కౌజుపిట్టల మాంసంలో అధిక ప్రోటీన్లు, తేలికగా జీర్ణమవడం, రక్తహీనత, బలహీనత, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగవడం, కొవ్వు తక్కువగా ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళల దగ్గర నుంచి ఒక 600 పిల్లలు అయితే తీసుకొచ్చుకున్నాం ఫస్ట్ టైము. ఇప్పటి వరకు అయితే షెడ్కి పిల్లలకు మొత్తం కలిపేసి 70,000 దాకా అయినాయి. ఇదే ఫస్ట్ టైం కాబట్టి అది లాభమో లాసో తెలియదు. ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి చూస్తున్నాము. నెక్స్ట్ టైం లాభం ఉంటే ముందుకు సాగుదామని చూస్తున్నాము. ఒక పిల్ల వచ్చేసి మేము 13 రూపాయలు ఇక్కడ పడ్డది. నెల రోజుల్లో ఇది చేతికి వస్తుంది. ఒక పెట్టి వచ్చేసి నెల రోజుల్లో ఒక జత వచ్చేసి 150 రూపాయలు అమ్ముదామనేసి మార్కెట్ రేట్లో ఉన్నది, అమ్ముదామని మేము అనుకుంటున్నాం.
సాధారణంగా గ్రామాలు, పట్టణాలు, వ్యవసాయ క్షేత్రాల్లో వీటిని పెంచేందుకు అనువైన స్థలాలుండగా గాలి వెలుతురుండే ప్రాంతాలు, డాబాపైన కూడా వీటిని పెంచవచ్చు. వీటికి 30 రోజుల పాటు గోధుమలు, బియ్యం, జొన్న, సజ్జ, మినుములతో కూడిన ఆహారాన్ని అందిస్తే సరిపోతుంది. పిట్టలు చనిపోకుండా సరైన టీకాలు వేయించి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. 4 దశాబ్దాల అనంతరం కొందరు మిత్రుల మృతిపై ఆందోళన వ్యక్తం చేశారు హుజూరాబాద్ పూర్వ విద్యార్థులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇక 1984 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులు ఈ సమ్మేళనంలో కలుసుకున్నారు. పలు హోదాల్లో ఉన్న చిన్ననాటి మిత్రులు ఒకరినొకరు పరిచయాలు చేసుకుని గురువులతో కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక పూర్వ విద్యార్థులు కరోనా, అనారోగ్య కారణాలతో కొందరు మిత్రులు చనిపోవడం బాధగా ఉందన్నారు పూర్వ విద్యార్థులు. గవర్నమెంట్ హై స్కూల్ హుజురాబాద్ 1983-84 ఎస్ఎస్సి బ్యాచ్. ఇందులోనే మేము 8th to 10th వరకు చదువుకున్నాము. ఆ సందర్భంలో మా ప్రిన్సిపాల్ మరియు హెడ్ మాస్టర్, గురువులు ఈ సందర్భంగా 41 సంవత్సరాల తర్వాత మేము ఒక గెట్ టుగెదర్ అని నిర్ణయించుకొని చాలా రోజుల నుంచి చేస్తే అందులో 2021లో కోవిడ్ రావటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగి అప్పటి నుండి చేస్తే ఈ సమయం ఈరోజు 14th సెప్టెంబర్ 2025 రోజు ఈరోజు ముహూర్తం వచ్చింది. 1983-84 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులందరం కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది. మా గురువులందరినీ కూడా పిలుచుకోవడం జరిగింది. చాలా సంతోషం. 41 సంవత్సరాల తర్వాత మేమందరం కలుసుకోవడం జరిగింది. ఒక్కొక్కరు దాదాపు అందరూ మంచి స్థాయిల్లో ఉన్నారు. వారందరినీ కూడా ఇలా కలుసుకొని ఒకరి బాధలు, ఒకరి సుఖాలు అన్నీ పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. వరంగల్ కాకతీయ జూలాజికల్ పార్కులో పక్షులు, జంతువులు సంరక్షణ ప్రజలు, వన్యప్రాణి ప్రేమికులకు ఆహ్వానిస్తుంది ఫారెస్ట్ శాఖ. ఇక స్వయంగా పక్షుల ఆలన పాలన చూసేవారికి పక్షులు, జంతువులను దత్తత ఇస్తుంది. పక్షులు, వన్యప్రాణి ప్రేమికులు ప్రజలపై భారం పడకుండా 3, 6, 12 నెలల దత్తత స్కీములను అమలు చేస్తుంది ఫారెస్ట్ శాఖ. రాష్ట్రంలో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ తర్వాత రెండో జూ పార్క్ వరంగల్లోనే ఉంది. హన్మకొండ హంటర్ రోడ్డులో కాకతీయ జూ పార్క్ 92 ఎకరాల్లో విస్తరించి పచ్చని అడవిని తలపిస్తోంది. ప్రకృతి ఒడిలో వన్యప్రాణులను ఇంటిల్లిపాదికి తిలకించేందుకు విహారయాత్ర విడిదిలా మారింది. రోజూ మనం చూసే సాధారణ జంతువులతో పాటు అరుదైన వన్యప్రాణులు, క్షీరదాలు, సరీసృపాలతో ఇక్కడ దర్శనమిస్తాయి. జూ పార్క్లో 436 రకాల పక్షులు, జంతువులు ఉన్నాయి. పార్క్లో ఈ ఏడాది 2 పెద్ద పులులను తీసుకొచ్చారు. వీటితో పాటు అడవి దున్నలు, చిరుత, ఎలుగుబంట్లు, జింకలు, తాబేళ్లు, కొంగలు, నెమళ్లు, అడవి కోళ్లు, రామచిలుకలు, పావురాలు, లవ్ బర్డ్స్ తదితర పక్షులు, జంతువులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వరంగల్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి హాలిడేస్, ఫెస్టివల్స్ కి వచ్చిన జనంతో పార్క్ కిటకిటలాడుతుంది. వన్యప్రాణులపై అవగాహన కోసం ఇక్కడికి ఎక్స్కర్షన్ కి విద్యార్థులు, చిన్నారులను తీసుకువస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు. వరంగల్ జూ పార్క్ లో ఆహ్లాదకర వాతావరణంలో జంతువులు, పక్షుల ఆలనా పాలన సాగుతుంది. వీటికి ఖరీదైన పౌష్టికాహారం, ట్రీట్మెంట్ అందిస్తున్నారు జూ పార్క్ అధికారులు. ఆహారానికి రోజుకు 14,000 రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జంతువులు, పక్షులను దత్తత తీసుకుని వాటి నిర్వహణ, సంరక్షణలో భాగస్వాములను చేసేందుకు కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను, జంతు, పక్షి ప్రేమికులను, పౌరులను ఆహ్వానిస్తుంది ఫారెస్ట్ శాఖ. దత్తత తీసుకునే వారికి భారం కాకుండా 3, 6, 12 నెలల స్కీంలను అందుబాటులోకి తెచ్చింది. చట్ట ప్రకారం కొన్ని వన్యప్రాణులను మాత్రమే పెంచుకునే అవకాశం ఉంది. వన్యప్రాణి, జంతు ప్రేమికుల అభిరుచి మేరకు ఏడాది 6 నెలలు, 3 నెలల కాలానికి దత్తత తీసుకుంటున్నారు. జూ పార్క్లో పక్షులు, జంతువుల సంరక్షణ చర్యలను దత్తత పోషకులు పరిశీలించవచ్చంటున్నారు అధికారులు. జూ పార్క్లో వన్యప్రాణుల ఆహార ఏర్పాట్లను పరిశీలించే వీలు కల్పించామన్నారు. పిల్లల పేర్ల మీదనే ఎక్కువ మంది దత్తత తీసుకుంటున్నారని తెలిపారు జూ పార్క్ అధికారులు.
వీటన్నిటికీ కొందరు బర్త్డే కోసమని కొందరు వస్తారు, యానివర్సరీకి అని కొందరు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన యానిమల్ని చూసుకొని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. అందులో ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3,500 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటాయిస్కి 3,500 పర్ ఇయర్ వస్తుంది. కొందరేమో క్వార్టర్లీ చేసుకుంటారు, కొందరు హాఫ్ ఇయర్లీ చేసుకుంటారు, కొందరేమో ఇయర్లీ చేసుకుంటారు. అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అవి వాళ్ళు ఇచ్చిన ఫండ్ని బట్టి మనం వాటికి ఫుడ్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. వాళ్ళైతే తక్కువ అమౌంట్ పే చేసినా ఒక మూగ జంతువుకి మనకు తోచిన సహాయం చేస్తున్నామనే సంతోషంలో ఉన్నారు. మనకు తోచినంత సహాయం చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే అడాప్షన్ చేసుకుంటున్నామని. జూ పార్క్ లో మూగజీవాలను జంతువులను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు వరంగల్ వాసులు. వన్యప్రాణులపై ఇష్టమున్నా పెంచుకునే వీలు లేకపోవడంతో బర్త్డేతో పాటు ఇతర అకేషన్స్ టైంలో ఒక్క జంతువునైనా దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు జంతు ప్రేమికులు. దత్తత తీసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు. బర్త్డే చేసుకున్నప్పుడు ఒక నలుగురిని పిలిచి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లా మన యొక్క మనుషులకు భోజనం ఏర్పాటు చేసే బదులు ఈ యొక్క జంతువులకు ఆ యొక్క బర్త్డే కార్యక్రమాల రోజు వాటికి ఫీడ్ అనేది మనం ఇస్తే అడాప్ట్ చేసుకొని సంవత్సరానికి వాటికి ఫీడ్ అందజేస్తే మనం ఎంతో పుణ్యకార్యం చేసినట్టు. ఎందుకంటే ఈ మూగజీవాలు కాబట్టి వాటికి ఎవరు సేవ చేయలేరు కాబట్టి మనలాంటి వాళ్ళం తెలిసిన వాళ్ళమే కొద్దిగా సేవ చేస్తే బాగుంది. వరంగల్ జూ పార్క్ దత్తత ప్రోగ్రాంకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. పార్కులోని అడవి దున్నతో పాటు 4 రకాల జంతువులను ఏడాది పాటు దత్తత తీసుకున్నారు మంత్రి సురేఖ. వీటి పోషణ కోసం 2 లక్షల రూపాయలు చెల్లించారు. అలాగే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి నిప్పుకోడిని దత్తత తీసుకున్నారు. ఇందుకోసం 60,000 రూపాయలు చెల్లించారు. ప్రతి ఒక్కరూ దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు మంత్రి సురేఖ. ఒకటి మన క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఎందుకంటే చాలా మంది జంతు ప్రేమికులకు ఏదో ఒక జంతువుకు సహాయం చేయాలనో లేకపోతే ఏదన్నా హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు ఆ క్యూఆర్ కోడ్లోకి వెళ్తే మీకు ఏ జంతువును ఎన్నుకోవచ్చు, ఎంత అమౌంట్ కట్టవచ్చు, లేకపోతే సంవత్సరానికి కడతారా, 3 నెలలు కడతారా, ఇట్లా కొంత అమౌంట్స్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు పే చేసినట్టయితే వాళ్ళ పేరుతో ఆ జంతువుని వీళ్ళు పోషించడం జరుగుతుంది. పక్షి జంతు ప్రేమికుల ఆర్థిక స్తోమతను బట్టి వన్యప్రాణుల దత్తత చర్యలకు స్పందన వస్తోంది. వన్యప్రాణుల సంరక్షణతోనే పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ప్రజలకు పిలుపునిస్తున్నారు వన్యప్రాణి ప్రేమికులు. దట్టమైన నల్లమల్ల పచ్చని అడవుల మధ్య కృష్ణమ్మ పరవళ్లలో జర్నీ ఆహ్లాదభరితంగా కొనసాగనుంది. నదిలో దాదాపు 7 గంటల పాటు ప్రయాణం సాగుతుంది. జర్నీలో కృష్ణానది తీరం పొడవునా ప్రకృతి అందాల కనువిందుతో చారిత్రక ప్రదేశాలు దర్శనమిస్తాయి. ఇక ఆధ్యాత్మిక భక్తులు, ప్రకృతి ప్రేమికులకు అడ్వెంచర్ జర్నీకి సిద్ధమవుతుంది తెలంగాణ పర్యాటక శాఖ. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించనున్న సోమశిల టు శ్రీశైలం లాంచ్ జర్నీపై స్పెషల్ స్టోరీ. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానది ఒడిలో రివర్ జర్నీని మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తోంది రాష్ట్ర పర్యాటక శాఖ. ఈ నెల 19 నుంచి లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఒకేసారి 120 మంది ప్రయాణించేలా డబుల్ డెక్కర్, ఏసీ లాంచీలు, మినీ లాంచీలు, స్పీడ్ బోట్లను సిద్ధం చేసింది పర్యాటక శాఖ. సోమశిలలో ప్రారంభమై శ్రీశైలం మల్లన్న సన్నిధి వరకు లాంచీ జర్నీ ఉంటుంది. నదీ ప్రయాణంలో నల్లమల కొండలను, కృష్ణానది అందాలను తనివి తీరా ఆస్వాదించనున్నారు పర్యాటకులు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలనే భక్తులతో పాటు ప్రకృతి ప్రేమికులు రివర్ జర్నీతో ఎంజాయ్ చేయనున్నారు. నల్లమల అడవుల మధ్య కృష్ణానదిలో క్రూజ్ జర్నీ ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగుతుంది. 120 కిలోమీటర్ల దూరం 7 గంటలు లాంచీ జర్నీ ఉంటుంది. డబుల్ డెక్కర్ లాంచీలో ఉదయం 9 గంటలకు సోమశిల నుంచి టూర్ మొదలవుతుంది. సోమశిల, అమరగిరి, అంకాలమ్మతోట, చీమలతిప్ప, లింగమయ్యపెంట, వేములపాయ, గజ్జలకొండ, శివునిగడ్డ, నీటిగంగ, ఆముదాలపెంట, కదలివనం, అక్క మహాదేవి గుహలు, ఈగలపెంట దాటుకుంటూ సాయంత్రం 4 గంటల వరకు శ్రీశైలం చేరుకుంటారు. దారి పొడవునా ఎత్తైన నల్లమల కొండలు, ద్వీపాలు, చెంచుపెంటలు కనిపిస్తాయి. కృష్ణా తీరం వెంట మత్స్యకారుల చేపల వేట కనిపిస్తుంది. అంతేగాక నల్లమలను తాకుతూ ప్రవహిస్తున్న కృష్ణానదిలో లాంచీ ప్రయాణంలో ఎన్నో వృక్ష, జంతు జాతులు, వన్యప్రాణులు, చారిత్రక ప్రదేశాలు కనువిందు చేయనున్నాయి. సోమశిల శ్రీశైలం క్రూజ్ జర్నీలో పర్యాటకుల సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తోంది పర్యాటక శాఖ.
క్రూజ్ లాంచీ 3 ఫ్లోర్లు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో పర్యాటకులు ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్లో క్రూజ్ టీం విధులు నిర్వర్తిస్తారు. ఏసీ క్యాబిన్, డైనింగ్, సెకండ్ ఫ్లోర్ ఓపెన్ టాప్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. క్రూజ్లో కంపాస్, జీపీఎస్ సిస్టమ్ ప్రధానమైంది. రాళ్లు, వలలు తగలకుండా జీపీఎస్ ఇండికేషన్స్ ఇస్తుంది. పర్యాటకుల జర్నీ బాధ్యత క్రూజ్ టీం పర్యవేక్షించనుంది. దేశంలో మిగతా రాష్ట్రాల కంటే తక్కువ ధరకే క్రూజ్ ప్యాకేజ్ అందిస్తోంది తెలంగాణ పర్యాటక శాఖ. వారంలో ఒక ట్రిప్పు సోమశిల నుంచి శనివారం క్రూజ్ బయలుదేరుతుంది. మరుసటి రోజు శ్రీశైలం నుంచి క్రూజ్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సింగిల్ జర్నీకి పెద్దవాళ్లకు 2,000, చిన్నపిల్లలకు 1,600 ఛార్జ్ చేస్తోంది. క్రూజ్లో 120 మంది సీటింగ్ కెపాసిటీ కాగా పర్యాటకులకు లంచ్ కూడా ఇవ్వనున్నారు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు క్రూజ్ను ఆపరేట్ చేస్తుంది పర్యాటక శాఖ. కృష్ణానదిలో అడ్వెంచర్ జర్నీ పర్యాటకులకు మరుపురాని అనుభూతి ఇవ్వనుంది. దేశంలోని పలు ప్రాంతాల పర్యాటకులను క్రూజ్ జర్నీకి అట్రాక్ట్ చేసేందుకు హాలిడేస్లో స్పెషల్ ప్యాకేజీలు అందిస్తోంది పర్యాటక శాఖ. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు భరించలేని పేద కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తుంది ఉద్దీపన ఫౌండేషన్. వీళ్లు నడుపుతున్న స్కూల్స్లో రూపాయి ఫీజుకే విద్యను అందిస్తున్నారు. ఇక ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందిస్తున్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ఉద్దీపన ఫౌండేషన్ నకిరేకల్లో స్కూల్స్ నడుపుతోంది. వివిఎం పేరుతో నడుస్తున్న ఈ స్కూల్లో 300కు పైగా విద్యార్థులున్నారు. 2014లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ ఉచితంగా ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసిస్తున్నారు స్టూడెంట్స్. పూర్ పీపుల్ హూ ఆర్ బెటర్ ఆపర్చునిటీ డాన్స్ యాక్టివిటీస్, డాన్స్, జీకే, కంప్యూటర్ అలాంగ్ activities. Base food, we are eating protein and fiber food. Teaching in English, how we can way of understand. Midday meals and are very good in the school. Cultural activities and sports are there through in the school. మాకు 4 నుంచి 5 వరకు సూపర్విజన్ క్లాసెస్ ఉంటాయి. అందులో స్లో లెర్నర్స్కి టీచర్స్ చాలా బాగా నేర్పిస్తారు. నాకు ఈ స్కూల్ చాలా బాగుంది. నాకు ఆ స్కూల్ కంటే ఈ స్కూల్లో చాలా నేర్చుకున్నాను. ఈ స్కూల్లో విద్యార్థులకు ఉదయం రాగి జావ, మధ్యాహ్నం భోజనం ఫ్రీగా ఇస్తున్నారు. దూరం నుంచి వచ్చే విద్యార్థులకు ఆటో సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చారు నిర్వాహకులు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు నడుపుతున్నారు. పిల్లల కోసం పుస్తకాలు, యూనిఫామ్, టిఫిన్, స్నాక్స్ అన్ని ఉచితంగానే ఇస్తామంటున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. నకిరేకల్ నియోజకవర్గంలోని 100కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఉద్దీపన ఫౌండేషన్ చేయూతనిస్తోంది. పేయింగ్ కెపాసిటీ లేని పిల్లలు, కార్పొరేట్ సంస్థల్లో చదవలేని పిల్లలు, మరి ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి పిల్లలకి విద్యని చక్కని ఇంగ్లీష్ మీడియం విద్యని అందిస్తూ ఉన్నారు. అదే రకంగా పిల్లవాళ్ళకి కానివ్వండి, స్టాఫ్కి కానివ్వండి మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పిస్తున్నాం. ఇక్కడ ఇంత వసతి ఎక్కడ లేదు. చిన్న సంస్థ అయినా కానీ, ఈవెన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అయినా కానీ విశాలమైన ఆట స్థలం ఉన్నది. మరి తరగతి గదులు విశాలంగా ఉన్నాయి. చక్కని శానిటరీ వసతి, మరి చక్కని మధ్యాహ్న భోజనము ఇవన్నీ అందిస్తూ క్వాలిఫైడ్ స్టాఫ్ తోటి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ స్ట్రెంగ్త్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్, quality strength in each and every class. So here I just want to say that we are providing quality study and also quality food, and we are giving English to English teaching, and children are eager to learn the language like private schools. ప్రైవేటు స్కూల్లో ఫీజులు కట్టలేక ఉద్దీపన ఫౌండేషన్ స్కూల్లో చేర్పించామంటున్నారు పేరెంట్స్. ఇక్కడ చదువు మంచిగా చెబుతున్నారని, ఫీజుల భారం లేకపోవడం సంతోషంగా ఉందని అంటున్నారు. మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతుండు. సెంటాన్స్ నుంచి వచ్చిండు ఇక్కడికి. అందులో ఫీజు కట్టలేక మేము ఇక్కడికి వచ్చాము. మా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు చదివించాలని ఉంటుంది, పెద్ద పెద్ద ఆ స్కూల్లో లేపేయాలంటుంది, కానీ మేము అంత ఫీజు కట్టలేము.
ఇప్పుడు 7th దాకా రన్ అవుతుంది. ఈ స్కూల్లో అన్నం కూడా ఫ్రీయే. ప్రైవేట్ స్కూళ్ళ కంటే దిట్టంగా మంచి నాణ్యతమైన చదువుతో పాటు వాళ్లకు మంచి ఆటా స్థలం నిర్మించారు. నాలాంటి వాళ్ళు చాలామంది ఈరోజు ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరి వల్ల ఒక 350-400 మంది పిల్లలకు ఉచిత భోజనము అండ్ మంచి చల్లటి వాతావరణం, స్కూల్, ఒక ఎడ్యుకేషన్, ఒక ఇంగ్లీష్ మీడియం అనేది ఒకటి స్థాపించి మా అందరికీ ఒక చిన్నపాటి సహాయం చేయడం అనేది మేము జీవితాల్లో మర్చిపోలేని సంఘటన. ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తున్నామంటున్నారు ఎమ్మెల్యే వీరేశం. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా అందించడం తనకు సంతృప్తినిచ్చిందంటున్నారు. భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా మరిన్ని స్కూల్స్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తామని అంటున్నారు. మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో మేము ఈ ఉద్దీపన ద్వారా ముందుకు పోతాం. నెకరికల్ ఒక్కటే మేము తీసుకున్నాము. అన్ని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలని స్ట్రెంథన్ చేసేటానికి 1 by 1 మేము ప్లానింగ్ చేస్తాము. నెకరికల్ ఎందుకు తీసుకున్నామంటే ట్రైనింగ్ సంబంధించినటువంటి కానీ కొంచెం బోధనా పద్ధతుల్లో మీద మెలకువలు నేర్పడానికి ఒక స్కూల్ను మేము రోల్ మోడల్గా చూపించాలనేటువంటి దానికోసం దాన్ని మేము తీసుకున్నాం. అది కూడా ఎయిడెడ్ స్కూల్నే మేము రన్ చేస్తాము. ఎయిడెడ్ స్కూల్లో ఒక 15-20 మెంబర్స్ మాత్రమే స్ట్రెంత్ ఉంది. అది క్లోజ్ అయ్యే స్టేజ్లో ఉంటే ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్ను క్లోజ్ కానియొద్దు, దాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాబట్టి ఉన్నటువంటి మొదటి స్కూల్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తాం. ఉద్దీపన ఫౌండేషన్ తో ఉచిత విద్యను అందించడంతో పాటు సర్కారీ బడులను బలోపేతం చేయాలన్న ఆలోచన బాగుందంటున్నారు పేరెంట్స్.